ఫ్రెండ్స్, ఈ రోజు మనం చైనా బేకరీలో దొరికే ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. మేమైతే షాపింగ్ మాల్కి వచ్చాం. ఈ షాపింగ్ మాల్లో పెద్ద బేకరీ ఉంది. ఆ బేకరీలో ఏం దొరుకుతాయి అనేది చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ చూసారు కదా, వీకెండ్ కదా, ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది. బేకరీకి వచ్చేసాము. ఈ బేకరీ అయితే ఎప్పుడు జనాలతో ఫుల్ రష్ గా ఉంటుంది. ఇక్కడ ఇంకా రకరకాలు దొరుకుతాయి అనమాట. మనకి గనక లడ్డు, మైసూర్ పాకులు, సున్నుండలు, కర్రీ పఫ్, ఎగ్ పఫ్, కలాకాని అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఇక్కడ కూడా రకరకాలవి దొరుకుతాయి అనమాట. స్వీట్లు, హాట్లు అన్ని కలిపి ఉంటాయి. వెజ్, నాన్ వెజ్ అన్ని ఉంటాయి ఇక్కడ. వీటి పేర్లు అయితే నాకు తెలియదు, ఎందుకంటే అన్ని చైనీస్ లో ఉంటాయి. ఇక్కడ స్వీట్స్ కానీ బేకరీ ఐటమ్స్ కానీ చూడటానికి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ బేకరీలో అయితే ఇది నెంబర్ 1. ఇది ఎక్కువ మంది కొంటారు. ఇవి ఎక్టార్స్. మా బుడ్డోళ్ళకి నాకు ఇవి చాలా బాగా ఇష్టం. ఇది డానిష్ హాట్ డాగ్. ఇది ఇది ఇంకో బేకరీ అనమాట. ఇంకో షాపింగ్ మాల్లో ఉంది. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడే బేకరీ ఉంది, అక్కడే తయారు చేస్తారు. ఇవి బ్రెడ్స్ అనమాట, చప్పగా ఉంటాయి. అలా చేసేసి ఇంకా ఓవెన్ లో పెడతారు. పక్కన చూసారు కదా, అవే తయారు చేస్తున్నారు. ఇవైతే డిఫరెంట్ షేప్ లో కలర్ఫుల్ గా భలే ఉంటాయి. ఇవి అట్రాక్ట్ చేయడానికి భలే పెట్టారు షేప్స్ అవి. ఇది చూసారు కదా, పందిపిల్ల షేపు. ఇవి ఏంటంటే తీసుకెళ్లి ఓవెన్ లో పెట్టుకొని హీట్ చేసుకొని తింటారు. ఇది ఒక చోట తీసిన వీడియో కాదు, 3 చోట్ల తీసిన వీడియోని మొత్తం యాడ్ చేశాను. 3 షాపింగ్ మాల్స్ లో ఉన్న బేకరీస్ లో ఉన్న ఐటమ్స్ ని చూసారు కదా షేప్స్. ఇంకా వీటిని అయితే తీసుకెళ్లి ఇంకా హీట్ చేసుకొని తినేస్తారు. వీటిలో వెజ్, నాన్ వెజ్ 2 ఉంటాయి వీటిలో. ఇవన్నీ కూడా అంతే, అక్కడ బేకరీలో తయారు చేసి అలా పెడతారు. మనం ఇంటికి తీసుకెళ్లి వేడి చేసుకొని తినాలి ఇవి. ఇవైతే చూడటానికి మన కజ్జికాయలాగా ఉన్నాయి. చూసారు కదా, ఇవి స్నాక్స్ లా కూడా తీసుకుంటారు. వీటిలో కొన్ని స్వీట్ గా ఉంటాయి, కొన్ని చప్పగా ఉంటాయి, కొన్ని కారంగా ఉంటాయి. కారంగా ఉన్నవి చాలా తక్కువ, స్వీటే ఎక్కువ ఉంటాయి. ఇది థాయిలాండ్ డ్యూరియన్ తో తయారు చేసిన కేక్. ఇది మ్యాంగో కేక్. ఇవైతే అసలు చప్పగా ఉంటాయి, ఉప్పు కారం ఏమి ఉండవు ఇవి. బ్రెడ్లో కూడా చాలా రకాలు ఉంటాయి.
పిజ్జా. కేక్ వీళ్ళది మిడ్ ఆటమ్ ఫెస్టివల్ వస్తుంది నెక్స్ట్ మంత్. ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు మూన్ కేక్స్ తయారు చేయటం.
ఇది చికెన్ శాండ్విచ్. ఈ బ్రెడ్స్ అయితే చాలా బాగుంటాయి. మా బుడ్డలకి నాకు ఇవి చాలా ఇష్టం. ఎగ్ టార్ట్స్, ఈ కేక్స్ అవి. సో ఫ్రెండ్స్, ఇంకా ఇవే కాదు చాలా ఉన్నాయి. కొంతవరకే నేను చూపించాను. ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. shopping. There's a map.